హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల. ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి అమరావతి పాఠ్యభాగాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అమరావతి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, సాంస్కృతిక వైభవం. అమరావతి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, సాంస్కృతిక వైభవం. పాఠం గురించి నేపథ్యం, ఉద్దేశ్యం. మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియజేయడం ఉద్దేశ్యంగా గల పాఠం అమరావతి. మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియజేయడం ఉద్దేశ్యంగా గల పాఠం అమరావతి. శాతవాహనుల తొలి రాజధాని అమరావతి. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ప్రత్యేకత చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గలది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గలది. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలోనివని తెలిపినది ఫెర్గూసన్. అమరావతి ప్రస్తావన గల ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్. 1798లో అమరావతిని వైభవోపేత రాజధానిగా తిరిగి నిర్మించినవాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. పాడుపడిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించిన వారు కల్నల్ మెకంజీ. అమరావతిలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించినది గౌతమ బుద్ధుడు. శాతవాహనులకు పూర్వం ఆంధ్రదేశాన్ని పాలించిన వారు కంవాయిలు. కంవాయిల పరిపాలనలో సామంతునిగా ఉండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న శాతవాహన రాజు శ్రీముఖుడు. కృష్ణానది తటమున గల ధాన్య కటకమును రాజధానిగా చేసుకుని శాతవాహనులు రాజ్యం చేసిన కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 220 వరకు. శాతవాహనుల తరువాత ధాన్య కటకాన్ని అభివృద్ధి పరిచిన రాజవంశాలు ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు. ధరణికోటను రాజధానిగా రాజ్యం చేసిన రాజులు కోటబేతరాజు వంశజులు. అమరావతిని దర్శించి అమరలింగేశ్వర స్వామికి కానుకలు సమర్పించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి మిత్రుడైన ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు సుహృల్లేఖ, రత్నావళి. విజయపురి శ్రీపర్వతంపై గల విద్యాపీఠాన్ని స్థాపించిన వాడు ఆచార్య నాగార్జునుడు. శ్రీపర్వతంపై గల విద్యాపీఠాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్. క్రీస్తు పూర్వం 302లో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఇండికా గ్రంథం ప్రాకారాలు గల ఆంధ్రుల నగరాలను ఎన్నింటిని ప్రస్తావిస్తుంది? 30. ఆంధ్ర నగరి అనగా ధాన్య కటకం. అమరావతిలో జైన మత వ్యాప్తికి నిదర్శనంగా నేటికి కనిపించే ఆలయం పార్శ్వనాథ ఆలయం. శివుని ఆత్మలింగాన్ని అమరావతిలో ప్రతిష్ఠించిన వారు ఇంద్రుడు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్గా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ శిల్ప సంపద. శాతవాహనుల తొలి రాజధాని అమరావతి. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ప్రత్యేకత చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గలది. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలోనివని తెలిపినది ఫెర్గూసన్. అమరావతి ప్రస్తావన గల ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్. 1798లో అమరావతిని వైభవోపేత రాజధానిగా తిరిగి నిర్మించిన వాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. పాడుపడిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించిన వాడు కల్నల్ మెకంజీ. పాడుపడిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించిన వాడు కల్నల్ మెకంజీ. అమరావతిలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించినది గౌతమ బుద్ధుడు. శాతవాహనులకు పూర్వం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వారు కంవాయిలు. కంవాయిల పరిపాలనలో సామంతునిగా ఉండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న శాతవాహన రాజు శ్రీముఖుడు. కృష్ణానది తటమున గల ధాన్య కటకమును రాజధానిగా చేసుకుని
శాతవాహనులు రాజ్యం చేసిన కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 220 వరకు. శాతవాహనులు తరువాత ధాన్య కటకాన్ని అభివృద్ధి పరిచిన రాజవంశాలు ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు. ధరణికోటను రాజధానిగా రాజ్యం చేసిన రాజులు కోటబేతరాజు వంశజులు. ధరణికోటను రాజధానిగా రాజ్యం చేసిన రాజులు కోటబేతరాజు వంశజులు. అమరావతిని దర్శించి అమరలింగేశ్వర స్వామికి కానుకలు సమర్పించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి మిత్రుడైన ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు సుహృల్లేఖ, రత్నావళి. విజయపురి శ్రీపర్వతంపై గల విద్యాపీఠాన్ని స్థాపించిన వాడు ఆచార్య నాగార్జునుడు. శ్రీపర్వతంపై గల విద్యాపీఠాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్. క్రీస్తుపూర్వం 302లో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్. మెగస్తనీస్ ఇండికా గ్రంథం ప్రాకారాలు గల ఆంధ్రుల నగరాలను ఎన్నింటిని ప్రస్తావిస్తుంది. 30. ఆంధ్ర నగరి అనగా ధాన్య కటకం. అమరావతిలో జైన మత వ్యాప్తికి నిదర్శనంగా నేటికీ కనిపించే ఆలయం పార్శ్వనాథ ఆలయం. శివుని ఆత్మలింగాన్ని అమరావతిలో ప్రతిష్ఠించిన వారు ఇంద్రుడు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ శిల్ప సంపద. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ శిల్ప సంపద. 5 అంచెల్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అమరావతి నగరంలో ఆరోగ్య నగరం ఏది? కృష్ణయ్య పాలెం. 5 అంచెల్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అమరావతి నగరంలో ఆరోగ్య నగరం కృష్ణయ్య పాలెం. అమరావతిలో ఎలక్ట్రానిక్స్ నగరంగా అభివృద్ధి పొందే ప్రాంతం బేతపుడి. కృష్ణా తరంగాలలో శుభ్రమైన పవిత్రమైన బంగారు నగరం అమరావతి. బుద్ధుడు మొదలైన మునులు పవిత్ర పాదములతో పరమ పావనమైన పురము అమరావతి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడాను గీత రచయిత వేములపల్లి శ్రీకృష్ణ. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అని పాడిన కవి రాయప్రోలు సుబ్బారావు. శాతవాహనుల రాజధాని అయిన ధాన్య కటకానికి మరొక పేరు ధరణికోట. కాలక్రమంలో ధరణికోట ఈ పేరు ఎలా స్థిరపడింది? అమరావతి. శాతవాహనులకు పూర్వం ఆంధ్రదేశాన్ని పాలించినది సమగోప, గోబద, నరణ, కంవాయిల వంశాల రాజులు. ధాన్య కటకాన్ని అభివృద్ధి చేసిన శాతవాహనులు గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైనవి. ధరణికోటను పాలించిన కోటరాజులతో సంబంధ బాంధవ్యాలు గల కాకతీయ సామ్రాజ్ఞి కాకతి రుద్రమ. విజయనగర రాజుల కాలంలో అమరావతి ఎలా ప్రసిద్ధి పొందింది? పుణ్యక్షేత్రంగా. అమరావతిలో ఏ ఏ మత సాంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి? బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయాలు కనిపిస్తాయి. 2006లో ప్రపంచ కాలచక్ర మహాసమ్మేళనాన్ని అమరావతిలో నిర్వహించిన వారు దలైలామా. అమరావతిలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి నిర్మించినది మహాచైత్యం. ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో బోధనాంశాలు ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం, వైద్యం, రసాయన, వృక్షలోహ శాస్త్రాలు. శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు బోధనలు చేసేవారని తెలిపినది హుయాన్ సాంగ్. క్రీస్తు శకం 640. అమరావతి ప్రాంతంలో జైన మతం ఎక్కడ వ్యాపించింది? వడ్డమాను, మునగోడు. అమరావతి శైవ మతం ఎప్పుడు వ్యాప్తి చెందింది? క్రీస్తు శకం 12-13 శతాబ్దాలలో. అమరావతికి సమీపంలోని వైకుంఠపురములో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అమరావతిలో అశోకుడు నిర్మించిన బౌద్ధ స్తూపానికి మహాప్రాకారాన్ని నిర్మించినది ఆచార్య నాగార్జునుడు. అమరావతికి శివారు ప్రాంతమైన దీపాల దిన్నెలో అద్భుత శిల్ప సంపదను గుర్తించినవాడు కల్నల్ కాలిన్ మెకంజీ. అమరావతి స్తూపంపై పూర్ణకుంభ శిల్పాన్ని చెక్కించినవాడు చర్మకారుడు.
అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలువబడే శిల్పాలు గల కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రదేశాలు నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు. అమరావతి శిల్పాలు గల అసాహి షింబోన్ గ్యాలరీ ఎక్కడ ఉన్నది? బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నది. అమరావతి శిల్పాల ప్రత్యేకత క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి చెక్కబడిన శిల్పాలు. ఆంధ్రుల నూతన రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసినది నరేంద్ర మోదీ. 5 అంచెల్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అమరావతి నగరంలో ఆరోగ్య నగరం కృష్ణయ్యపాలెం. 5 అంచెలలో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అమరావతి నగరంలోని ఆరోగ్య నగరం కృష్ణయ్యపాలెం. అమరావతిలో ఎలక్ట్రానిక్స్ నగరంగా అభివృద్ధి పొందే ప్రాంతం బేతపుడి. కృష్ణా తరంగాలలో శుభ్రమైన పవిత్రమైన బంగారు నగరం అమరావతి. బుద్ధుడు మొదలైన మునులు పవిత్ర పాదములతో పరమ పావనమైన పురము అమరావతి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవోడాను గీత రచయిత వేములపల్లి శ్రీకృష్ణ. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినాడు అని పాడిన పాట రాయప్రోలు సుబ్బారావు. శాతవాహనుల రాజధాని అయిన ధాన్యకటకానికి మరొక పేరు ధరణికోట. కాలక్రమంలో ధరణికోట పేరు ఎలా స్థిరపడింది? అమరావతి. శాతవాహనులకు పూర్వం ఆంధ్రదేశాన్ని పాలించినది సమగోప, గోబద, నరన, కంవాయిల వంశాల రాజులు. ధాన్యకటకాన్ని అభివృద్ధి చేసిన శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన వారు. ధాన్యకటకాన్ని అభివృద్ధి చేసిన శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన వారు. ధరణికోటను పాలించిన కోటరాజులతో సంబంధ బాంధవ్యాలు గల కాకతీయ సామ్రాజ్ఞి కాకతి రుద్రమ. విజయనగర రాజుల కాలంలో అమరావతి ఎలా ప్రసిద్ధి పొందినది? పుణ్యక్షేత్రంగా. అమరావతిలో ఏ ఏ మత సాంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి? బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయాలు. 2006లో ప్రపంచ కాలచక్ర మహాసమ్మేళనాన్ని అమరావతిలో నిర్వహించిన వాడు దలైలామా. అమరావతిలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి నిర్మించినది మహాచైత్యం. ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో బోధనాంశాలు ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహ శాస్త్రాలు. శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు బోధనలు చేసేవారని తెలిపినది హుయాన్ సాంగ్. క్రీస్తు శకం 640. అమరావతి ప్రాంతంలో జైన మతం ఎక్కడ వ్యాపించినది? వడ్డమాను, మునగోడు. అమరావతి ప్రాంతంలో జైన మతం ఎక్కడ వ్యాపించినది? వడ్డమాను, మునగోడు. అమరావతిలో శైవ మతం ఎప్పుడు వ్యాప్తి చెందింది? క్రీస్తు శకం 12-13 శతాబ్దాలలో. అమరావతికి సమీపంలోని వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అమరావతిలో అశోకుడు నిర్మించిన బౌద్ధ స్తూపానికి మహాప్రాకారాన్ని నిర్మించినది ఆచార్య నాగార్జునుడు. అమరావతి శివారు ప్రాంతమైన దీపాల దిన్నెలో అద్భుత శిల్ప సంపదను గుర్తించిన వాడు కల్నల్ కాలిన్ మెకంజీ. అమరావతి స్తూపంపై పూర్ణకుంభ శిల్పాన్ని చెక్కించిన వాడు చర్మకారుడు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలువబడే శిల్పాలు గల కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రదేశాలు నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు. అమరావతి శిల్పాలు గల అసాహి షింబోన్ గ్యాలరీ ఎక్కడ ఉంది? బ్రిటిష్ మ్యూజియం. అమరావతి శిల్పాల ప్రత్యేకత క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి చెక్కబడిన శిల్పాలు. ఆంధ్రుల నూతన రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసినది నరేంద్ర మోదీ.